రామకృష్ణ గారు బంధువులు అంటగా మీకు? అయ్యో అక్కయ్య కొడుకండి, నాకు కొడుకు లాంటి వాడు వాడు. అదే అనేవాళ్ళు, నాకు రామకృష్ణ గారు అనేవాళ్ళు. అప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని. అక్కయ్య కంది 9 మందిని. అట్లాగా. అదే ఉన్నారు, ఇంకా ఇద్దరు ముగ్గురు బతికే ఉన్నారు. ఒకడు శ్రీనివాస్ అని బ్యాంకులో రిటైర్ అయ్యాడు, వయసు వచ్చింది వాడికి కూడా. అంటే పెద్దవాళ్ళు అవుతున్నారు కదా. అదే వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే ఉన్నారండి. కానీ పాటల ప్రపంచంలో మీదంటూ ఒక ప్రత్యేకమైన శకం అండి. ఇప్పుడు జనరేషన్కి అంత రాదు. ఇప్పుడు విషయం నేను చెప్పదలుచుకోలేదు, నాకు అనవసరం. అంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి పి సుశీల గారి లాగా 70,000 పాటలు పాడే అవకాశం ఎవరికి రాదు. మా తమ్ముడు కూతురు కూడా చాలా బాగా పాడుతుంది. అట్లాగా? నా వాయిసే తను ఇక్కడ రెహమాన్ దగ్గర పాడింది. అట్లాగా? ఇళయరాజా దగ్గర పాడింది. మరి సంసారంలో పడి కొట్టుకుంటుంది అక్కడ. మరి పిల్లల చదువులు, తల్లి ఉంటే కానీ ఉండదు కదా. ఇప్పుడు చక్కగా అల్లుళ్ళ. చెన్నైలో ఉంటారండి? చెన్నైలోనే ఉంటారా? హైదరాబాదే. అందరూ నేను ఒక్కరితోనే ఒంటపిల్లి రాకాసి. ఎందుకంటే అక్కడ చదవడం అక్కడ అలవాటు అయిపోయింది, అది విడిచి రాలేకపోతున్నారు. సరే ఉండండి రా, ఇక్కడే ఉండండి, నేను కూడా వచ్చేస్తాను, ఇంకెందుకు వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఏం లేదు కదా. పుట్టపర్తి వెళ్తూ ఉంటారా మీరు? బాబా గారి పుట్టినరోజు నవంబర్ 23. పుట్టపర్తి ఇప్పుడు సరిగ్గా లేదండి. అవును, అందుకే వెళదాం అనుకున్నాను, కానీ ఆ బర్త్డే టైంకి ఆయన ఆ టైంకి నవంబర్ 23 సుప్రభాతం పాడాలని వెళ్తాను. నవంబర్ 19th. నవంబర్ 19, 23, 23 అండి పాడతాను, పాడితే వచ్చేస్తాను. ఇప్పుడు ఎవరు మొదలాడు పిక్చర్ ఓనర్స్ ఉంటే కానీ నడవదండి బండి. ఇంజిన్ లేకపోతే బండి ఎలా నడుస్తుంది? అలాగే ఇది కూడా. ఇప్పుడు నిర్మాత కూడా మంచి అభిరుచి ఉండాలి. మురారి గారు ఉన్నారు, ఆయన సినిమాలు అన్నీ మంచి. మురారి గారు కాదు, ఒక టైపు. పాడతారా పాడండి, లేకపోతే పిక్చర్ తీయనంటారు. ఇది మీరు బాలు ఇద్దరే అంతే, నాకు చెప్పండి అంటారు. చాలా మంచి ఆయన పాపం. 6 సినిమాల్లో అన్ని సినిమాల్లో కూడా మంచి తీసుకుని తీయటం లేదు. అద్భుతమైన పాటలండి అన్ని పాటలు కూడా. గోరింటాకు, సీతామహాలక్ష్మి, త్రిశూలం, రాయిని ఆడది చేసిన రాముడివా, ఆ అద్భుతం, నాకు ఇష్టమైన పాట అండి అది. మంచి మంచి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అండి అందరూ ఇదైపోయారండి. చాలా ప్రొడ్యూసర్లు చెప్పేవారు నాకు కాల్ షీట్లు. నాకు 1 రోజులు అమ్మా మీరు నోట్ చేసుకోండి. ప్రొడ్యూసర్లు చెప్పేవారు నాకు కాల్ షీట్లు. తర్వాత మేనేజర్లు, తర్వాత అలా అవుట్. వాళ్ళు ఊళ్ళో లేరండి, కాలంతో పాటే వచ్చిందండి. అదే దేవుడిని పిలిచేవాడు. అన్ని రకాల సినిమా మాయ అంతా, మరి ఏం చేస్తామండి, అన్నిటికీ రెడీగా ఉండాలి మనం. మంది మనం చూసుకోవాలి అంతే. దేవుడు నన్ను కాపాడాడు. అమ్మ నిజంగా మీకు నా కోరిక ఏంటంటే మీకు భారతరత్న రావాలి. ఎందుకంటే మన దేశంలో అత్యున్నతమైన పురస్కారం భారతరత్న. లతా మంగేష్కర్ గారికి భారతరత్న ఇచ్చారు. పోటీ కాదండి, అట్లా కాదమ్మా. ఎందుకంటే పి సుశీల అంటే ఎవరికైనా తెలుసు, అది తమిళం కానీ కన్నడం కానీ లేకపోతే ఇతర భాషల్లో కూడా సుశీల గారు అంటే అందరికీ తెలుసు. అలాంటి సుశీల గారికి సముచిత రీతిని గౌరవించాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. వాళ్ళ దాకా వెళ్ళదండి, ఎందుకంటే అది నార్త్, ఇది సౌత్. సౌత్ నుంచి ఎవరు వెళ్ళి చెప్తారు? చెప్పినా వాళ్ళు వినరండి. వాళ్ళకి తోస్తే అక్కడ ఆ లిస్టులో ఎవరైనా ఉంటే వాళ్ళు తోస్తే టక్కనే వాణిజ్యరామ్ గారికి రాయల్టీ రావాలని రాష్ట్రపతి సైన్ చేశారట మాకు. పాటలు రాయల్టీ, ఆ రాయల్టీ వస్తే నేను బాగుపడిపోతానండి. రాయల్టీ నా ట్రస్ట్కి సరిపోతుంది. అవును, మరి రాయల్టీ పడుతుంటే ఇక నేను ఎవరిని అడుగుతానండి? అవును, ఎవరిని అడగవలసే లేదు నాకు. ఎవరిని అడగడం అంటే నాకు అసలు చాలా చికాకుగా ఉంది. అవును, ఇంత పేరు ప్రతిష్టలు చేసుకుని అడుక్కోవడం ఏంటండి? అదే, అదొక్కటే కావాలి. ఇప్పుడు మా నార్త్ అంటున్నారు కానీ మీరు ఇప్పుడు వాణిజ్యరామ్ గారికి మొన్న పద్మ పురస్కారం ఇచ్చారు కదండి, గుర్తిస్తున్నారుగా. కానీ వాణిజ్యరామ్ గారు అందుకోకుండానే చనిపోయారు పాపం. చాలా చాలా మంచి ఆవిడండి ఆవిడ. నేను ఆవిడకి నా అవార్డు ఇచ్చానండి, హైదరాబాద్లో చేశాను. 10 లక్షలు ఖర్చు అయింది నాకు. అది ఈటీవీ వాళ్ళు స్పాన్సర్ చేశారు.
ఒక్క కానీ కూడా ఇవ్వలేదు. ఓకే ఏం లేదండి, ఏం మిగలలేదు అన్నాడు ఆయన, చేసి ఆయన. ఓకే సరేలేండి, ఓకే సార్. తర్వాత నుంచి నేను ఇక అలా ఫంక్షన్లు చేయటం లేదు, డబ్బు లేదు కదా. అవునవును మీకు డబ్బు లేకుండా ముందు డబ్బు ఆకలితో పడుతున్నాడు, ముందు ఇవ్వాలి, తర్వాత మనం చేసుకోవచ్చు. అందరికి ఇచ్చానండి, బాలుకి ఇచ్చాను, జానక్ గారికి ఇచ్చాను, చిత్రకి ఇచ్చాను. చిత్రకి ఇవ్వలేదు, చిత్రకి లేదు. ఎల్ఆర్ఈశ్వరికి ఇచ్చాను, తర్వాత పీబీఎస్కి ఇచ్చాను, యేసుదాస్కి ఇచ్చాను, ఇంకా జ్ఞాపకం రావట్లేదు, సింగర్స్ అందరికి ఇచ్చాను. 1 lakh సుశీల అవార్డు. నాకంటా ముందు వచ్చిన వాళ్ళు ఓకే వాళ్ళకి 50,000 నాకు కూడా ఇచ్చానండి. మంచి బ్రహ్మాండమైన యాక్టివిటీస్. ఇచ్చానని నేను గర్వంగా చెప్పుకోలేదు, అలా చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఒక బతకడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అదే రాను రాను రోజులు బాగాలేదండి. అదే ఈ డబ్బంతా మరి ఎట్లా అండి కలెక్ట్ చేయి, ఎట్లా మరి ఎవరన్నా మన దగ్గర ఏమైనా రాజుల ఆస్తులు ఉన్నాయంటే అదే, ఇదంతా ఓన్గా సంపాదించుకున్నది నేను, ఒక్క పైసాతోటి నేను ఇలా అదే జరిగింది. చూద్దాం ఇంకా ఎలా వెళ్తుందో. అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా. అది ఇలాంటి కార్యక్రమాలకి ఎవరైనా స్పాన్సరర్స్ రావాలండి, ఎవరైనా ముందుకొచ్చి, పెద్దలు దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఎంకరేజ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. నేనేం చెప్పలేని పరిస్థితిలో ఉన్నానండి. అదే మనకి ఎందుకో అవన్నీ పెద్ద పెద్ద అవార్డులు నాకు కావాలి అని అనడానికి కూడా, అదే వాళ్ళకి వస్తే ఇస్తాను, నేను ఎవరిని అడగలేదు, పద్మభూషణ్ వచ్చిందండి అని చెప్పారు. అవును అలాగే ఏదో ఒకరోజు పడేస్తారు నాకు. అవార్డుని ఎప్పుడు నేను తిరస్కరించను. అవార్డు రావడమే గొప్ప, అదే అది తీసుకోవడం ఎంత చిన్న అవార్డైనా. అవును మీకు జాతీయ అవార్డులు 5 లారీ ఉన్నాయండి నాకు, లారీ సామాన్ ఉందండి, అదే లారీ సామాన్ అవార్డ్స్ ఇంట్లో పెట్టాను. నా భక్తుడు ఒకడు ఉన్న వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు, ఒక గది ఖాళీ చేసి అందులో పెట్టారు. తీసుకోవాలి, తీసుకోమంటున్నారు. ఎందుకంటే మ్యూజియం లాగా పెట్టాలండి, ఒక మ్యూజియం లాగా పెట్టి అవన్నీ ఏర్పాటు చేస్తే. కష్టం నాకు, వయసు ఎవరు చేసేవాళ్ళు లేరు, ఎవరిని పెడితే వాళ్ళతో ముందు డబ్బు ఇవ్వాలి, అవును ఓపిక ఉండాలి. చాలా నమస్కారం అమ్మా, మీరు చాలా నిజంగా పేరు వచ్చింది కదా, పేరు రావడమే మహాప్రసాదం అనుకొని ఈ పేరుతో మనకి చాలా సంతోషంగా ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కలవడం ఏదో తప్పు కలవడం కూడా ఏదో అదృష్టం, పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప కలవం. చూసే ప్రజలను కూడా ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి, మీరందరూ చల్లగా ఉండాలి, నాకు అదొక్కటే చాలు. నా పాటలు అందరూ వింటుండండి. అందరూ అంటారు, అందరూ మనసులు దోచేసాను నేను, ఇంకా నాకు ఎందుకు అవార్డులు అంటాను. అది